శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మసన్యాసయోగం 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం శ్రీకృష్ణుడు పలికెను, అంతఃకరణమును అదుపులో ఉంచుకుని సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపచేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును. ఈ శ్లోకం యొక్క వివరణ. ఈ శ్లోకంలో జ్ఞాని ఆత్మతో మమేకం చెందుతాడని కృష్ణ పరమాత్మ చెబుతున్నారు. జ్ఞాని ఆత్మతో మమేకం చెందుతాడు కాబట్టి నేను శరీరం అనడు, నేను శరీరంలో ఉన్నాను అంటారు. నేను శరీరంలో ఉండి ఈ శరీరాన్ని చైతన్యవంతం చేస్తున్నాను అంటాడు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చూద్దాం. సర్వకర్మాణి మనసా సన్యస్య, అన్ని కర్మలను జ్ఞాని పరిత్యజిస్తాడు. అంటే జ్ఞాని కర్మలను పరిత్యజించడు, నేను కర్మలు చేస్తున్నాను అనే భావనను పరిత్యజిస్తాడు. కర్మల మీద, అవి చేసే శరీరం మీద ఉండే అభిమానాన్ని పరిత్యజిస్తాడు. దీన్ని దేహ అభిమాన త్యాగం అంటారు. ఇక్కడ మనస అంటే జ్ఞానేనా, జ్ఞానం వల్ల, అంటే నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అంటున్నారు. వశి అంటే జ్ఞాని, అతను స్వామి అవుతాడు. నేను శరీరంగా పరిస్థితులకు బానిసను, నేను ఆత్మగా పరిస్థితులు నాకు బానిస అంటున్నారు. సుఖం ఆస్తే, జ్ఞాని జీవితాన్ని సుఖంగా గడుపుతాడు. ఎందుకంటే జ్ఞానికి ఏ విషయంలోనూ బెంగ ఉండదు, ఎటువంటి సమస్యలు ఉండవు. నవద్వారే పురే, జ్ఞాని ఎక్కడ ఉంటాడు? 9 ద్వారాలున్న పురంలో పురస్వామిగా ఉన్నాడు. పురం అంటే స్థూల శరీరం. బాహ్య ప్రపంచంతో వ్యవహారం జరపాలి అంటే దానికి ద్వారాలు ఉండాలి. మన శరీరానికి 9 ద్వారాలు ఉన్నాయి. అందులో 7 శిరస్సుల్లోనూ 2 కింద ఉన్నాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు. ఇవి శిరస్సులో ఉన్న 7 రంధ్రాలు. వీటి ద్వారా జగత్తులోని శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలను తెలుసుకుంటాము. కింద 2 ద్వారాలు ఉన్నాయి అన్నాం కదా, అవి బయటకు వెళ్ళే గేట్లు, అవే విసర్జన గేట్లు. దేహి అంటే ఆత్మ, నవద్వారే పురే అంటే నవద్వారాలున్న శరీరం అనే పురంలో ఉంది. ఏం పని చేస్తుంది అంటే నైవ కుర్వన్, ఆత్మ అకర్త, ఏ పని చేయదు. నకారయన్, తను పని చేయడు, ఎవరి చేత కూడా చేయించడు. ఏదైనా పని చేయాలంటే అందులో 2 రకాలు ఉంటాయి. కొన్ని ప్రత్యక్షంగా చేస్తాము, కొన్ని పరోక్షంగానూ చేస్తాము. ప్రత్యక్షంగా చేసేవారిని కర్త అని, పరోక్షంగా చేయించేవారిని